ఇక్కడ హైదర్గూడ రైతులు మరి రేవంత్ రెడ్డి సర్కార్కి ఏం చెప్తారు, మరి వారు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రశ్న మాట్లాడడానికైనా మీ పేరు రాజశేఖర్ నా పేరు. దాదాపుగా చాలా ఉంది. ఇప్పుడు ఈ రైతులు నది ఉంది కదా, నది నుంచి బఫర్ జోన్ FTL వరకు ప్రభుత్వం తీసుకునే అధికారం ఉంటుంది. దానికి మించి పట్టా భూములు అనేది తీసుకునే అధికారం ఉండదు. ఏదైనా రోడ్డు విస్తరణ పనులలో ఒక 30 ఫీట్లు 20 ఫీట్లు అంటే ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తారు, దాన్ని కూడా కంపోజిషన్ ఉంటుంది. కానీ ఈ పట్టా భూములు తాతల కాలం నుండి వీళ్ళు రైతులు ఇక్కడ అగ్రికల్చర్ చేసుకుంటూ వస్తారు. ఉన్న పలంగా ఏదో డెవలప్ చేస్తాం, మూసీ రివర్ ఫ్రంట్ అని, గాంధీ సరోవర్ అని చేసి ఇలా తీసుకోవడం అనేది పొరపాటు. వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఈడ రేట్లు పెరిగిన తర్వాత 1,10,000 గజం మినిమం నడుస్తుంది. ఆ రేట్లున్నా కూడా అమ్ముకోలేక వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్ తరాల కోసము ఈ భూములను కాపాడుకున్నారు. తిన్నా తినకున్నా వాళ్ళు పెళ్లిళ్ళు చేసి అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసినా కూడా వాళ్ళు ఈ భూములను కాపాడు. ఉన్న పొలంగా వచ్చి నువ్వు డెవలప్ చేస్తా అని చెప్పి తీసుకోవడం అనేది అన్యాయం. ఈ రైతులు కూడా ఇవ్వడానికి సిద్ధం లేరు. అంటే ఇది భవిష్యత్ తరాల కోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా. భవిష్యత్ తరాల కోసం అంటే వీళ్ళ పిల్లల కోసం. ఇప్పుడు ఆయన భూమి గుంజునాక వీళ్ళ పిల్లలకి ఏం భవిష్యత్ తరం ఉంటది? పక్కన నుంచి మరి ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఉన్న నది మీరు వెడల్పు ఎంత ఉందో మీరు కొలవండి. ఆ ఉన్న దాంట్లో వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవచ్చు. 150 ఫీట్లు అని చెప్పి 50 మీటర్లు అన్నారా, ఆడ నుంచి ఎండ్ ఆఫ్ ద రివర్ వరకు అందరు కూడా స్వచ్ఛందంగా ఇస్తారు. కానీ ఈ పట్టా భూములు లోపలికి వచ్చి తీసుకుంటే ఎవరు కూడా సిద్ధంగా లేరు. అంటే డెవలప్మెంట్ విషయంలో కూడా అందరు ప్రజలు సహకరించాలి. సహకరిస్తారండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎంతవరకు పద్ధతి ఉంటుంది? నీకు కుత్కే వరకు నీళ్ళు వచ్చే వరకు ఓపిక ఉంటుంది. ముక్కు కూడా ముంచుతుంటే ఎవరికి బడదాష్ అవుతుంది, అది లెక్క కాదు కదా. పట్టా భూములు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏం అధికారం ఉందండి? ప్రభుత్వ భూములు వేలం వేస్తున్నారు, అవి కాపాడండి. ఫస్ట్ వేలం వేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అవి కాకుండా 150 కోట్లకు ఎకరం అమ్ముతున్నారు కదా, వీళ్ళు కూడా 150 కోట్లకు ఎకరం ఇవ్వండి, కంపోజిషన్ ఇవ్వండి, స్వచ్ఛందంగా ఇచ్చేస్తారు. ఇవరా? ఇప్పుడు ₹1,00,000 భూమికి 1,25,000 గజాన్ని కట్టియండి, ఇస్తారు వాళ్ళు. అది డెవలప్, అది భవిష్యత్ వీళ్ళ పిల్లలకు పనికొస్తాయి ఆ పైసలు. ఈడ అమ్మి ఇంకోతానగా ఉంటారు, మొత్తానికి ఇయ్యమంటలేరు కదా. మీరు అన్నట్టుగా ఆడ 150 కోట్లకు ఎకరం అమ్మిరు కదా, కూకపేట్ల బుద్ధివేళ్ళ ఆడ. ఆ రకంగా వీళ్ళ కాంపోజిషన్ కట్టిస్తే స్వచ్ఛందంగా ఇస్తారు. ఇవరా? మీరు భూమికి భూమి ఖచ్చితంగా ఇస్తే ఎవరైనా సహకరిస్తారు. ఈడ ఉన్న రేటుకు నయాన్నో భయాన్నో ఇచ్చిపోమంటే ఎవరు సిద్ధంగా ఉండరు.